ఇప్పుడు మారింది కదా, రాజకీయం బాగా వేడెక్కిందనమాట. రంజుగా మారడం అంటే ఇది. పులివెందుల సిఐగా 2019లో వివేకానందరెడ్డి మర్డర్ జరిగిన ఆ సమయంలో సిఐగా ఉన్న శంకరయ్య ఏం చేశారు అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లీగల్ నోటీస్ పంపించారు. మీరు పదే పదే నా పేరుని లాగుతున్నారు కేసులోకి, దురుద్దేశపూరితంగా నా పరువుకు ప్రతిష్ట భంగం కలిగిస్తున్నారు, నా ప్రమేయం లేకపోయినా కూడా నేను ఉన్నప్పుడే ఆధారాలు తుడిచేశారని, ఆ తర్వాత నాకు డిఎస్పీగా ప్రమోషన్ కూడా ఇచ్చారని మీరు ప్రచారం చేస్తున్నారు. నా ప్రతిష్ట దెబ్బతింటుంది, నేను ఇప్పటికీ సిఐగానే ఉన్నాను, మీరు చెప్తున్నదంతా అబద్ధం అని ఆ లీగల్ నోటీస్ సారాంశం. దీని మీద ఈ దినం తాలూకు రాత పద్ధతి తీరు ఎలా ఏడిచిందంటే, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అప్పట్లో సంచలనం సృష్టించినటువంటి ఆ సంఘటన జరిగినప్పుడు పులివెందుల సిఐగా ఉన్న శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే లీగల్ నోటీసులు పంపించారు. లీగల్ నోటీసులు పంపించడానికి ఏకాలు మేకాలు పేకాలు ఏముండవు. నా పరువుకు భంగం వాటిల్లుతోంది అని ఎవరు భావించిన లీగల్ ప్రొసీజర్లో ఫాలో అవ్వాలనుకున్న ఆ లీగల్ నోటీసులు పంపించగలరు. దానికి పోయి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేనా ఇవేమీ చూడాల్సిన అవసరం ఉండదు. చూసేటట్లయితే మన పరువుకి మనమే పరిమితి విధించుకున్నట్లు. ఈ కేసులో ఏం జరుగుతుందో పక్కన పెడితే, ఫలానా వాడికి మనం లీగల్ నోటీసులు ఇవ్వకూడదు, డిఫమేషన్ సూట్ వేయకూడదు అనే రూల్ ఎక్కడా లేదు. దురుద్దేశంతో వేశాడా, నిజంగానే వేశాడా, వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించాడా లేదా అనేది న్యాయమూర్తి గారు చూసుకుంటారు. దీని మీద మనం 6 రోగాలతో ఆలపించి సన్నాయి నొప్పుళ్ళు నొక్కితే పోయేది మన పరువే. ఆయన ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో దాని మీద అసెంబ్లీలోనే క్షమాపణ చెప్పాలి. అంటే అందరూ చూస్తుండగా అసెంబ్లీలో చెప్పేదైతే అందరికీ తెలుస్తోంది అనేది ఈయన ఉద్దేశం అయి ఉండొచ్చు. డెఫినెట్గా దీని వెనక రాజకీయ కోణం కూడా ఉండి ఉండొచ్చు. రాజకీయ కోణం ఉన్నంత మాత్రాన లీగల్ ఫైట్ చేయకూడదు అని ఎవరిని అనలేము. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, స్పీకర్ కానీ ఇంకెవరు ఎలా స్పందిస్తారో చూడాలి. ధరణేశ్వర్ రెడ్డి అనే లాయర్ గారు పంపించారట. ఇప్పుడు ఆయన ప్రస్తుతం శంకరయ్య వేకెన్సీ రిజర్వ్లో కర్నూలు రేంజ్లో కొనసాగుతున్నారు. సో శాఖాపరమైనటువంటి విచారణ జరిగిన తర్వాతే నా మీద సస్పెన్షన్ ఎత్తేయడం జరిగింది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్లు వైకాపా అంటారు కదా వీళ్ళు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాగానే ఏమి ఎత్తేయలేదు. 2021లో అంటే వీళ్ళు కూడా అదే రాసుకొచ్చారు. 2021లో వైఎస్ఆర్సీ ప్రభుత్వం అతని మీద సస్పెన్షన్ ఎత్తివేసింది అని. 2019లో మార్చిలో జరిగితే ఒకవేళ ఇన్సిడెంట్ ఏది ఈయనని సస్పెన్షన్ చేసింది కూడా టీడీపీ గవర్నమెంట్, అప్పటికి 2 ఏళ్ల తర్వాత ఈ సస్పెన్షన్ ఎత్తేసినట్లు. సో శాఖాపరమైన విచారణ జరిగింది అని ఆయన అంటున్నాడు. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరిగిందా లేదా అనేది పోలీసులు అప్పటి వాళ్ళు చెప్తారు. ఈ మధ్యలో ఆరోపణలు అంటే, నేను అక్కడ ఉండగానే ఆధారాలు తుడిచేశారు, గాయాలు ఉన్నాయి, ఎవరికి చెప్పొద్దంటూ కేసు పెట్టాల్సిన అవసరం లేదంటూ నన్ను బెదిరించారు అని వాంగ్మూలం ఇచ్చాడు శంకరయ్య. కానీ ఆ తర్వాత వారం రోజులు కోర్టు దగ్గర రాకుండా సాకులు చెప్పేది, అటు ఇటు తిరిగాడు. తర్వాత ఏమో నిందితులు బెదిరించేసరికే ఇలా మాట మార్చాడు అని సిబిఐ న్యాయస్థానానికి చెప్పిందంట. సిబిఐ న్యాయస్థానానికి చెప్పినా చెప్పకపోయినా శాఖాపరమైన విచారణ జరిగిన తర్వాతే తన మీద సస్పెన్షన్ ఎత్తేశారు అనేది ఆయన వాదన, శంకరయ్య వాదన. అలానే నేను ఆ సమయంలో అక్కడ ఉన్నాను అనటం కూడా తప్పిదమే, తప్పు సమాచారము అంటున్నాడు. దీన్ని ఎవరు తేల్చాలి? కోర్టులు, డిపార్ట్మెంట్లో ఎంక్వైరీస్, సీసీ ఫుటేజ్లు, వీళ్ళు చెప్పే గూగుల్ టేక్అవుట్లు అన్నీ మార్చవచ్చు, కానీ గూగుల్ మర్చిపోదుగా అని మహేష్ బాబు అన్నట్టు. అయితే లీగల్ నోటీసులు పంపించిన తర్వాత వీళ్ళ స్పందన ఎలా ఉంటుంది? ప్రెస్ మీట్లో దద్దళ్ళాడిస్తారు. వీలైతే ఇతని సస్పెన్షన్ ఇంకన్నాళ్ళు కొనసాగించడం, లేదంటే డిపార్ట్మెంట్ నుంచి తొలగించే చర్యలు తీసుకుంటారు. అధికారం మన చేతిలో ఉంటుంది కదా. దాని మీద ముఖ్యమంత్రి గారు నిజంగా అసెంబ్లీలో ఏమైనా ప్రకటన చేస్తారా? చెప్పలేం, చేస్తారో లేదు. కానీ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపించడం, అందులోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక కేసులో వ్యతిరేకంగా అంటే అధికార పార్టీ తాలూకు ఇప్పుడు అంటే టీడీపీ పార్టీ తాలూకు అభిప్రాయం వివేకానందరెడ్డి మర్డర్ కేసులో వేరుగా ఉంది. ఇతరనే నిందితుడిగా చూపిస్తున్నారు. ఈయన అదే ప్రభుత్వంలో ఒక అధికారిగా కొనసాగాలి.
ఇలాంటి కేసు ఒకటి మనం అక్కడ చూసాం. ఇలాంటి కేసు అంటే ఈ కేసు కాదు, కానీ ఈ రఘురామకృష్ణరాజు తన మీద దాడి చేశాడని ఒక కానిస్టేబుల్ అప్పట్లో కంప్లైంట్ చేస్తే దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఒక ఉద్యోగ విధులు నిర్వర్తించాల్సి ఉన్నందున ఈ కేసును కొనసాగించే అవకాశం లేదు అని చెప్పి విత్డ్రా చేసుకున్నాడు. అంతేగాని ఆయన నిర్దోషిగా ఏమీ కోర్టు ఏం చెప్పాల. సరే, ఫిర్యాదుదారుడే వెనక్కి తీసుకున్నాడు కాబట్టి ఈ కేసును కొట్టేస్తున్నాం అని చెప్పారు. అలానే ఇప్పుడు అలాగా ఒక ప్రభుత్వం తనకి వ్యతిరేకంగా ఉంది అని భావిస్తున్నటువంటి ఒక ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ పెద్దకి అంటే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక లీగల్ నోటీస్ పంపించడం అనేది ఇక తన ఏమంటారు డ్యూటీస్ ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వాలకి లేదంటే పోలీసు బాసులకి వ్యతిరేకంగా మాట్లాడే ఉద్యోగుల్ని జనరల్గా ప్రభుత్వంలో డ్యూటీస్లో ఉండటము, కొనసాగించటము, లేదంటే సాఫీగా సాగటం అనేది అందరికీ తెలిసిందే. మనకి మన ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా చెప్తుంటారు కదా, మీ పెద్దవాళ్ళకి మీ పైన ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా మీరు ఒక మాట మాట్లాడినట్టు తెలిసిందా, ఇంకా తర్వాత మీ ఉద్యోగం అంతా నరకప్రాయం అవుతుందని. ఆ కోణంలో చూసినా కూడా శంకరయ్య గారి ఉద్యోగం ఇక శంకరగిరి మాన్యాలే అనుకోవాలి. బట్ మనం చెప్తా ఉన్నాం కదా, రాజకీయ కోణం. ఈ రాజకీయ కోణాన్ని కూడా కొట్టిపారాయలేము. అట్ ద సేమ్ టైం శాఖాపరమైన విచారణ జరిగిన తర్వాతే అతను సస్పెన్షన్ ఎత్తేసారా లేదా చూడాలి. డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు అని చెప్పారు, అది కూడా నిజమా కాదా చూడాలి. ఆయన అయితే నిజం కాదు అని ఘంటాపథంగా చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లీగల్ నోటీస్ ఖచ్చితంగా ప్రకంపనలు సృష్టించేదే. దీనికి అనుబంధంగా అంటే దీనికి సంబంధం లేదు. వేరొక న్యూస్ ఏంటంటే జెరూసలేం మత్తయ్య కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాసేది. ఓటుకు నోటు కేసులో మిగతా వాళ్ళని కూడా ప్రతివాదులుగా చేర్చండి అని. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఏబి వెంకటేశ్వరరావుని వీళ్ళని కూడా చేర్చండి. నన్ను అసలు ఆ డబ్బులు ఇస్తాము తీసుకెళ్ళి ఇవ్వండి సెబాస్టియన్ చేత, ఏది మన వీళ్ళందరి చేత మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేయించేందుకే నన్ను పంపించారు అని ఆయన కూడా కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఆ కేసు కూడా తిరగతోడితే ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకి సంకట స్థితి. సంకటం అంటే సరే ఉడికి ఉడకనాను నుంచి ఆ దశ నుంచి మామూలుగా రెగ్యులర్గా ఒక ఫుల్ కుక్డ్ రైస్ కాకుండా ఇంకాస్త ఎక్కువ అయితే పట్టుకోవడానికి కూడా చిక్కనటువంటి సంకట స్థితి, ఆ స్థితికి చేరుకున్నట్టు అవుతుంది. పైగా మనకి టెయింటెడ్ నేతాస్ బిల్ అని ఒకటి ఉంది కదా, 30 రోజులు కనుక జైల్లో ఉంటే అరెస్ట్ అయ్యి ఆటోమేటిక్గా పదవులు ఊడిపోతాయి. ఆ బిల్లు కూడా రాబోతోంది. ఈ కోణాల్లో ఈ కేసులు, ఈ వ్యవహారాలు ఇవన్నీ కాస్త లీగల్గా చికాకు పెట్టారు. పొలిటికల్గా అయితే అందరికీ తెలిసిన విషయాల్ని లీగల్ ఫ్రేమ్వర్క్లో ప్రూవ్ చేయటం కష్టం కాబట్టి ఈ కేసులు ఇలా సాగుతూ ఉంటాయి. శంకరయ్య ఇచ్చిన నోటీసులు మాత్రం ఇప్పుడు కలకాలం. బై.